హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీస్. చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ చెప్తూ ఉన్నాను కదండి, ఆఫీస్ టూర్ చేస్తాను, ఆఫీస్ 90% వరకు అయిపోయింది అని చెప్పేసేసి. ఫస్ట్ వచ్చేసి ఇది మన షాప్ అనమాట అండి. షాప్ వచ్చేసేసి పలివేటి రామచంద్రరావు గారు, అంటే మా మావయ్య గారు అనమాట. గత 50 ఇయర్స్ నుంచి కూడా మన బిజినెస్ అనేది రన్ చేసిన ఆయన అనమాట అండి. ప్రజెంట్ వాళ్ళ అబ్బాయి వంశీ గారు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారనమాట అండి. అండ్ పక్కన మంది వచ్చేసి చీరాల సారీస్ లాస్ట్ 7 years గా రన్ అవుతున్న బిజినెస్ అనమాట అండి. చీరాల సారీస్ అక్కడ చూసారు కదండి, WWH చీరాల sarees.com వెబ్సైట్ కూడా ఉందండి. మావయ్య గారిది వచ్చేసి హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండి. ప్రజెంట్ అవన్నీ కూడా వంశీ గారే హ్యాండిల్ చేస్తున్నారు. నేను చెప్పాను కదండి ఆఫీస్ టూర్ చేస్తాను అని చెప్పేసేసి. మీకు ఇందాక ఆల్రెడీ నేను రోడ్డు కూడా చూపించేసాను కదండి. ఇది వచ్చేసేసి చీరాల అనమాట అండి. చీరాలకి అంటే మనం ఇటు బస్ స్టాండ్ అయినా కానీ లేదా రైల్వే స్టేషన్ కానీ దగ్గరికి అంటే 2 kilometers దూరంలో ఉందన్నమాట అండి. అయితే ఆఫీస్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. సో ఆఫీస్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. అవ్వగానే ఇక్కడ వచ్చేసేసి వెయిటింగ్ హాల్ అనమాట అండి. వెయిటింగ్ రూమ్లో ఇక్కడ వచ్చేసేసి ఇలాగా డిజైనింగ్ చేయించారనమాట వంశీ గారు. చూశారు కదండి, అన్నీ కూడా మన హ్యాండ్లూమ్కి సంబంధించిన మెటీరియల్స్ తోటి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అండి. అంతా కూడా చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ దాని ఎదురు వచ్చేసేసి ఎవరైనా వచ్చారు అంటే కనుక వెయిట్ చేయడానికి అనమాట అండి. అండ్ ఏంటి అంటే చైర్స్ ఇంకా తేవడం అవ్వలేదన్నమాట అండి. యాక్చువల్గా ఇక్కడికి ఇది వచ్చేసి ఓల్డ్ చైర్సే వేసేసాము. ఈ కరోనా వల్ల చైర్స్ అనేవి తేవడం కుదరలేదన్నమాట అండి. పైన సీలింగ్ అది కూడా చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. అంటే దీనికి వచ్చేసేసి మనకి రోలర్స్ అనమాట అండి. రోలర్స్ జీబ్రా రోలర్స్ అంటారు కదండి, అవన్నమాట. ఇవి వచ్చేసేసి మనం దీన్ని ఇలాగా మనం అంటే మనకి వెలుగు అది అక్కర్లేదు అనుకుంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట అండి. లేదు అనుకుంటే కనుక వెంటిలేషన్ కావాలి అనుకుంటే మనం దాన్ని ఇలాగా స్కిప్ చేసుకోవచ్చు అనమాట అండి. అంటే దీనికి వచ్చేసేసి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అండి. చూసారు కదండి, ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. అంతా కూడా విండోకి ఇలాగా స్పెషల్గా పెయింట్ వచ్చినట్టుగా వచ్చి అండ్ దీనికి వచ్చేసి జీబ్రా రోలర్స్ తోటి వచ్చిందనమాట అండి. అండ్ సేమ్ యాస్టీజ్ ఎదురు కూడా ఇదే మ్యాచింగ్ తోటి ఇలాగ విండో అనేది రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం లోపలికి ఎంట్రీ అయిపోతాం అనమాట అండి. లోపల వచ్చేసేసి మనకి చూసారు కదండి, ఫస్ట్ వచ్చేసేసి ఇక్కడ విండోకి వచ్చేసేసి ఇలాగ కర్టెన్ అనేది ఉండడం జరిగిందనమాట అండి. ఇక్కడంతా కూడా మనకి వచ్చేసేసి మొత్తం మెటీరియల్స్ అనమాట అండి. హోల్సేల్గా ఉండే మెటీరియల్స్ అనమాట. ప్రజెంట్ కరోనా వల్ల స్టాక్ అంతా కూడా గుడౌన్లోనే ఉండడం జరిగిందనమాట అండి. గుడౌన్లో నుంచి ఇంకా స్టాక్ అయితే మన దగ్గరికి ఇంకా రాలేదనమాట. చూసారు కదండి, మన దగ్గర ఉండే పోచంపల్లి రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసేసి బల్క్లో ఉంటాయన్నమాట అండి. బల్క్లో దొరికే మెటీరియల్స్ అన్నీ కూడా హోల్సేల్గా అనమాట అండి. అండ్ ఈ కరోనా వల్ల అది స్టాఫ్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారనమాట అండి. సో మనం వీడియో తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంది యాక్చువల్గా. చూసారు కదండి, ఇవన్నీ కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట అండి. దీని మీదే ప్రింట్స్ అవి వస్తాయి అనమాట. అలాగే దీనికి చూసారు కదండి, ప్రింట్ చేసినాయి అనమాట. ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి పింటెక్స్లు అండ్ కలంకారీలు అండి. కలంకారీలు అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు కదండి. కలంకారీలు పింటెక్స్లు అన్నీ అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి, ఎవరైనా కస్టమర్స్ వచ్చినా కూర్చోవటానికి అనమాట అండి. అండ్ యాక్చువల్గా ఇదంతా కూడా స్టాక్ వస్తుంది, బట్ కరోనా వల్ల కొంచెం స్టాక్ అనేది అంతా కూడా గుడౌన్లో, అంటే ఇది మోడిఫికేషన్ అంటే రెనోవేషన్ చేసే ముందే గుడౌన్లోకి వెళ్ళిందండి సరుకు. అక్కడి నుంచి ఇంకా రాలేదన్నమాట అండి. అండ్ ఓవరాల్ గా చూసారు కదండి, ఇప్పుడు వచ్చేసేసి వంశీ గారి రూమ్లోకి అంటే ఆఫీస్ రూమ్లోకి ఎంట్రీ అయిపోదామండి. చూసారు కదండి, ఇది వచ్చేసేసి ఆఫీస్ రూమ్ అనమాట. ఓవరాల్ గా ఆఫీస్ రూమ్ వచ్చేసేసి లుక్ అయితే ఇదనమాట అండి. అండ్ చూసారు కదండి, అంతా కూడా ఇలా వస్తుందన్నమాట అండి రూమ్ వచ్చేసేసి. అండ్ దీనికి మ్యాచింగ్గా చూసారు కదండి, కంప్యూటర్ ఎదురనమాట వంశీ గారు చైర్ అనమాట అండి ఇది. అండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా జిబ్రా రోలర్ కర్టన్స్ పెట్టడం జరిగిందనమాట అండి. అంటే ఏంటి అంటే మనకి వెంటిలేషన్ అక్కర్లేదు అనుకుంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట వీటి వల్ల. లేదు వెంటిలేషన్ కావాలి అనుకుంటే కనుక ఇలాగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అండి. బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ 2 sides కూడా మొత్తం కర్టెన్స్ రావడం జరిగిందనమాట అండి.
అండ్ ఇదంతా వచ్చేసేసి మొత్తం కర్టెన్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి కార్నర్లో వచ్చేసేసి యారన్ అనమాట అండి. వంశీ గారికి అన్నీ కూడా చాలా సింపుల్గా ఉండాలి, ఏది ఉండకూడదు అనమాట. అంతా నీట్గా సింపుల్గా ఉండాలన్నమాట అండి. ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ కూడా యారన్ అనమాట. యారన్ తోటి చాలా సింపుల్గా యారన్ అనేది పెట్టడం జరిగింది. నాకైతే భలే నచ్చింది అనమాట అండి. ఏంటి అంటే చాలా చిన్నది, బట్ లుక్ అనేది ఓవరాల్గా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసేసి పిక్ లో చూస్తున్నారు కదండి, మా మావయ్య గారి ఫోటో అనమాట, ఓల్డ్ ఫోటో అది పెట్టడం జరిగింది. కానీ అత్తయ్య గారిది మావయ్య గారిది కలిపి ఒక ఫోటో పెద్దది చేయడం జరిగిందండి. బట్ అది ఏంటి అంటే ఇంకా వర్క్ లో ఉందనమాట. ఫోటో అనేది ఇంకా మన దగ్గరికి రాలేదు. చూసారు కదండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అది వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట అండి. అత్తయ్య గారిది మావయ్య గారిది ఫోటో వచ్చిన తర్వాత రూమ్ లో పెట్టాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు, బట్ అదైతే ఇంకా రాలేదన్నమాట అండి. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ అటు వచ్చేసేసి కంప్యూటర్ రూమ్ అనమాట అండి. అది కూడా ఒకసారి నేను మీకు అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను. అండ్ వంశీ సార్ గారు ఫ్రంట్ చైర్స్ దానిపైన వచ్చేసేసి మనకి చూసారు కదండి, ఇలాగా కలంకారీ క్లాత్ తోటి డిజైనింగ్ చేసింది అనమాట అండి. ఇదంతా కూడా మన ఫ్యాబ్రిక్స్. పైన వచ్చేసి చూసారు కదండి, టీవీ పక్కన వచ్చేసి పోచంపల్లి డిజైను, బాతిక్ డిజైను, అలాగే అన్ని డిజైన్స్ తోటి మొత్తం విండో అనేది చేయించడం జరిగిందనమాట అండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా మన కలంకారీ, మన పోచంపల్లి మెటీరియల్స్ తోటే క్లాత్ అనేది మనం దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట అండి. ఎప్పుడు కాబట్టి అప్పుడు అది చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా రూమ్ అయితే, వంశీ గారి రూమ్ అయితే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. డిగ్నిఫైడ్గా నీట్గా అనిపించింది లేదా అనేది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆఫీస్ రూమ్కి కూడా వెళ్ళిపోదామండి, కంప్యూటర్ రూమ్కి కూడా వెళ్ళిపోదాము. చూసారు కదండి, ఓవరాల్ స్ట్రక్చర్ అయితే ఇదనమాట. దీని ముందే మనకి ఇవన్నీ కూడానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ కూడా ఒక్కసారి చూడండి. చాలా మంది అడిగారు, రెనోవేషన్ కంప్లీట్ అయిందా ఉషా గారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చాలా డేస్ నుంచి చెప్తున్నాను నేను, త్వరలోనే ఆఫీస్ టూర్ కూడా చేస్తానండి అని చెప్తూ ఉన్నాను. బట్ చేయడం అయితే ఇప్పుడు కుదిరిందనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేను కంప్యూటర్ రూమ్ లో కూడా ఎంట్రీ అవుతున్నాను అనమాట అండి. ఇది వచ్చేసేసి మన చీరాల సారీ సంబరం అనమాట. చాలా బాగుంది, అంటే డైరెక్ట్ గా చూస్తే మంచి గ్లోగా లైట్ అనేది పెట్టడం జరిగింది. చాలా బాగుంది అనమాట అండి. ఇది వచ్చేసేసి కంప్యూటర్ రూమ్ అనమాట అండి. చూసారు కదండి, ఇది వచ్చేసేసి వర్క్ చేసుకోవడానికి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి విండో వచ్చిందండి. ఓవరాల్ గా వచ్చేసేసి రూమ్ వచ్చేసి చూసారు కదండి, పైన సీలింగ్ కానీ చాలా బాగా నీట్ గా అనిపించింది. అంటే ఓల్డ్ దాంతో కంపేర్ చేస్తే చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పుడు అది చూసి ఇప్పుడు ఇది చూడడం చాలా బాగుందనమాట అండి. అంటే ఫైనల్ గా వచ్చేసేసి నా ఫేవరెట్ రూమ్ కూడా తీసుకెళ్ళిపోతానండి. అది వచ్చేసేసి ఒక్కసారి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదండి, వీడియోస్ రూమ్ అనమాట. చూసారు కదండి, అమ్మయ్య ఇది వచ్చేసి నేను వీడియోస్కి కూర్చొని సోఫా అనమాట. దీని ముందే ఈ రూమ్ లోనే నేను కూర్చొని సోఫాలో వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి పాపం నా కోసం ఏసీ బిగించారు వంశీ గారు. చిన్నదైనా మన కోసం చేయిస్తే అదొక హ్యాపీనెస్ కదండి. బట్ ఈ రూమ్ లోకి వచ్చేసేసి నాకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, దీనికి వచ్చేసేసి మనకి ఇక్కడ మొత్తం కూడా గ్లాస్ డోర్ అనమాట అండి. సో ఎప్పుడైతే గ్లాస్ డోర్ ఉందో మనకి ఏంటి అంటే ఎంత గొడవ చేసినా బయటికి వినిపించదు అనమాట. సో స్టాఫ్ తో కూర్చొని హ్యాపీగా గొడవ చేస్తూ ఉంటానన్నమాట. ఈ రూమ్ లోను వీడియోస్ చేస్తూ సందడి చేస్తూ ఉంటాం అనమాట అండి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. చిన్న రూమ్ అయినా కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట అండి. ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా గ్లాస్ డోర్ వేసేసి ఎంత గట్టిగా మాట్లాడినా బయటకు వినిపించదు. అలాగే బయట ఇంకా వర్క్ స్టార్ట్ అయినప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదండి, అవి కూడా అసలు ఏమీ వినిపించవు అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫైనల్గా అయితే ఇదనమాట అండి. ఓవరాల్గా ఎలా అనిపించిందండి మా ఆఫీస్ టూర్ అనేది మీకు నచ్చిందండి? అలాగే నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఉషావంశిని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.